ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో 4వ అధ్యాయం జ్ఞాన యోగంలో 13వ శ్లోకం వరకు తెలుసుకున్నాం. దీంట్లో మనకి ఏం చెప్పిండు అంటే, భగవంతుడు నేనే కర్తను, సృష్టిస్తాను. అయితే 4 వర్ణములలో ప్రజలు అంటే సృష్టించబడతారు. వారి వారి యొక్క కర్మ ఫలముల చేత వాళ్ళు ఈ భూమి మీద జన్మ తీసుకొని వాళ్ళు చేసే కర్మల వల్ల వాళ్ళు మోక్షాన్ని పొందుతారా, మళ్ళీ జన్మ బంధాలలో ఇరుక్కుంటారా, ఏవి అనేది వాళ్ళు చేసే కర్మల మీద ఆధారపడి ఉంటుంది. అయితే 4 వర్ణాలలో ఉంటారు. ఈ జన్మలు తీసుకున్న వాళ్ళు చాతుర్వర్ణాలలో ఉంటారు. ఆ చాతుర్వర్ణాలు ఏమున్నాయి అంటే, వాళ్ళ యొక్క గుణాలను బట్టి 4 వర్ణాలు ఏమేంటి? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. మనకు అందరికీ తెలిసింది. ఇవి కులాలు కాదు. దేన్ని బట్టట అంటే వాళ్ళ యొక్క గుణ విశేషాలను బట్టి. అయితే బ్రాహ్మలు అన్నప్పుడు ఎలా ఉంటారు వీళ్ళు అంటే, జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అంటే ప్రతి సమాజంలో కూడా పుట్టిన 10 మందిలో ఎవరో ఒకళ్ళు ఉన్నతమైన జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఇప్పుడు కులాలు ఉన్నాయనుకోండి, ప్రతి కులంలో కూడా కొంతమంది గొప్ప వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక కులానికి చెందినవాడు. అట్లానే అల్లూరి సీతారామరాజు, మహాత్మా గాంధీ, నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్. అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళని మనం చెప్పుకుంటున్నాం, కానీ వీళ్ళందరూ ఒకటే కులానికి చెందిన వాళ్ళు కాదు కదా. ఇప్పుడు పుట్టినప్పుడు మనము ఇప్పుడు కులాల పేర్లతో పిలుచుకుంటున్నాం కాబట్టి ఆ లెక్కన చూసినా కూడా మరి అందరూ గొప్పవాళ్ళుగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు బ్రాహ్మలు అనగానే బ్రాహ్మలు ఉన్నతమైన వాళ్ళని కాదు. భగవంతుడు సృష్టి ఎలా చేసిండు అంటే, ఎవరైతే అంటే వాళ్ళ గుణాలు 3 రకాలు ఉంటాయి. సత్వ, రజ, తమో గుణము అనే. తమో గుణము, రజగుణము, సత్వగుణం 3 గుణాలే ఉంటాయి ఏ మనిషికైనా కూడా. అయితే ఆ గుణాలు ఎలా ఉంటాయో వాటిని బట్టి వాళ్ళు పని చేస్తారు. ఆ పని చేసే తేడాలను బట్టి బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అని విభజింపబడ్డారు. అంతేగాని వేరు ఇట్లా ఆ కులము ఈ కులము అని భగవంతుడు నిర్ణయించలేదు. మనకు ఎక్కడ కూడా రాసి లేదు. ముందు నుంచి కూడా అదే విధంగా ఉందన్నమాట. అయితే మనము ఏ పని చేసేవాళ్ళు ఆ పనిలో వాళ్ళ తెలివితేటలను చూపిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ సత్వగుణము అంటే స్వభావంగా అంటే సత్వగుణము కలిగిన వాళ్ళు ఎక్కువ మటుకు జ్ఞానులై ఉంటారు. వాళ్ళు రజోగుణము తక్కువగా ఉండదు, తొందరగా కోపం తెచ్చుకోరు. ఇప్పుడు చూడండి, ఒక బ్యాంకుకి వెళ్ళాం, మేనేజరు చాలా నిదానంగా మాట్లాడతాడు, కానీ అటెండరే కోపంతో మాట్లాడతాడు. అంటే ఎవరైతే ఉన్నతంగా వెళ్తూ ఉంటారో వాళ్ళు సహనంతో, ఓపికతో, సత్వగుణం కలిగి, క్షమాగుణం కలిగి ఉంటారు. కాబట్టి వాళ్ళు అలా ప్రకాశిస్తారు. వాళ్ళని చూడగానే మనకు ఒక దైవీ భావం ఏర్పడుతుంది, గౌరవ భావం కలుగుతుందన్నమాట వాళ్ళ గుణ విశేషం వల్ల. కాబట్టి వాళ్ళను బ్రాహ్మణులు అన్నారు. వాళ్ళు ఏ కులంలో పుట్టిన వాళ్ళైనా, ఇప్పుడు కూడా మనం అంతే కదండి, ఏ కులంలో పుట్టిన వాళ్ళైనా కలెక్టర్ వస్తే అందరూ నమస్తే సార్ అంటాడు. బ్రాహ్మణుడు కూడా కింద ఉద్యోగం చేసేటైనా కలెక్టరు ఎస్సీ ఉన్నా కూడా నమస్తే సార్ అన్నాడా అంటాడు కదా. అంటే వాళ్ళ వృత్తికి, వాళ్ళు చేసే పనికి వాళ్ళను మనం గౌరవిస్తాం. దానికి మనిషిగా ఆయన పూజ చేయించుకొని బ్రాహ్మడు అని ఈయన పని చేసే దగ్గరికి గుడికి వచ్చినప్పుడు ఆయన దండం పెడతాడు కావచ్చు.
కానీ ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈయన ఆయనకి దండం పెడతాడా పెట్టడా? అలాగా ఇప్పుడు కూడా అలాంటివి నడుస్తూ ఉన్నాయి. కానీ కొంతమంది ఈ వివక్షను చూపిస్తూ వాళ్ళ స్వలాభం కోసము లేవనెత్తేటి ఇవి. కానీ మనకు ఎక్కడ కూడా ఏ శాస్త్రంలో కూడా అది చెప్పబడలేదు. అయితే ఆళ్వార్లు ఉన్నారండి, ఆళ్వార్లను చూస్తాం మనము. ఆళ్వార్లు అందరూ ఒక్కొక్క కులంలో పుట్టిన వాళ్ళు, ఎవరు కూడా బ్రాహ్మణ కులంలో పుట్టినని లేదు. పంచమ కులంలో పుట్టిన వాళ్ళను కూడా రంగనాథ స్వామి హక్కున చేర్చుకున్నాడు, మోక్షం ఇచ్చిండు. రాముడు జటాయువుకి మోక్షం ఇచ్చిండు. అంటే ఎవరు ఏంటిదని కాదు, వాళ్ళలో ఉన్నతత్వం ఉన్న వాళ్ళు బ్రాహ్మణులుగా పిలువడ్డారు. అట్లనే రజోగుణం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు రక్షించగలిగే శక్తి ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఒక సైనికుడు సత్వగుణం కలిగి ఉంటే ఎలా కుదురుతుందండి? రక్షించాల్సిన వాడు నెమ్మదిగా ముచ్చట చెప్పి ఆశీర్వాదం ఇస్తే వాళ్ళు ఈయననే పొడిచి వెళ్ళిపోతారు. అట్లుండకూడదు కదా. అంటే ఎవరికైతే గుణాలు ఆ కొట్లాడడానికి ధైర్య సాహసాలు కలిగి ఉంటారో, రజోగుణం కలిగి ఉంటారో వాళ్ళు క్షత్రియులుగా పిలువడ్డారు. అంటే వాళ్ళు రక్షించే బాధ్యతను తీసుకోవాలి. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు మన ఇళ్ళల్లో కొంచెం ఒకళ్ళు ధైర్యంగా ఉన్నోళ్ళు ముందుకు వస్తారు. ఏదైనా రాగానే 10 మంది ఎక్కడో బజార్లో కొట్లాడుతున్నా అందులో ఒక్కళ్ళు ముందుకు వస్తారు, ఏం సంగతి, ఏం మాట్లాడుతున్నావు అని. అంటే వాళ్ళకి ఆ రజోగుణం ఉంది, ఆ శక్తి ఉంది కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళను రక్షించాలనేది ఆలోచన వస్తుంది అన్నమాట. అట్లా క్షత్రియులు. మరి వైశ్యులకు ఏముంటుంది? వీళ్ళకు కూడా రజోగుణం ఉంటుంది, అన్నీ సమపాలలో ఉంటాయట వీళ్ళకి. అంటే వీళ్ళు అవసరమైనప్పుడు నెమ్మదిగా మాట్లాడతారు, ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ధైర్యంగా కూడా మాట్లాడతారు. అంటే బిజినెస్లో అట్లానే ఉండాలి కదా. కాబట్టి వీళ్ళు ఆ విధంగా ఉండగలిగిన వాళ్ళు. తమో గుణము అప్రధానంగా, అంటే ఎప్పుడు చూడండి వ్యాపారాలు చేసేవాళ్ళు చాలా అలర్ట్గా ఉంటారు, ఎక్కువసేపు కష్టపడుతూ ఉంటారు, వాళ్ళు పని చేస్తూ ఉంటారు. తమో గుణం అంటే ఏంటిది? కాస్త బద్ధకంగా ఉండడం, ఏదో కొంచెంసేపు పని చేసి రెస్ట్ తీసుకోవాలనుకోవడం. అలా ఇప్పుడు మనలాంటి వాళ్ళం అన్నమాట. మనం ఏదో జాబ్ చేస్తామనుకోండి, ఆ జాబ్కి వెళ్ళి వచ్చుడే మనం పెద్ద పని అనుకుంటాం. అదే వ్యాపారం చేసేటోళ్ళు అట్లా అనుకోరు. పొద్దు నుంచి రాత్రి దాకా పని చేస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు, ఎటో తిరుగుతూనే ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. అలా ఇక్కడ వైశ్యులు అంటున్నారు, వ్యవసాయం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వైశ్యుల కిందకే వస్తారనమాట. మరి శూద్రులు అంటే వీళ్ళు ఏంటిది? తమో గుణ ప్రధానంగా ఉంటారు వీళ్ళు. అంటే వాళ్లకు కావలసిన పని చేసుకుంటారు, కూర్చుంటారు, అంతే. ఇంకా వేరేదేం పట్టించుకోరు అనమాట. అట్లా సత్వగుణము అసలే ఓపిక ఉండదు వీళ్ళకు. వాళ్ళు ఆ పని చేయడమే ఎక్కువ అన్నమాట. ఏదో కొంత పని మాత్రమే చేయగలుగుతారు. అటువంటి వాళ్ళు ఈ విధంగా ఉంటారు. అయితే వాళ్ళ గుణాలను బట్టి మాత్రమే ఇవి ఏర్పడినాయి. ఇప్పుడు మనం ఆలోచిస్తే మన ఇళ్ళల్లో కూడా అంతే కదండి. కొంతమంది తొందరగా పని చేస్తారు, కొంతమంది బద్ధకంగా ఉంటారు. ఆ గుణాలను బట్టి ఏర్పడినవి ఇవి. ప్రజలందరికీ సమానమే, ఎవరికి ఎక్కువ తక్కువ లేదు. కానీ వాళ్ళ గుణాలను బట్టి విభజించాడు భగవంతుడు. ఎవరైతే జ్ఞానంతో పని చేస్తారో వాళ్ళు సత్వం గుణాన్ని కలిగి ఉంటారు. తొందరగా ఎవరికి కోప్పడరు, తిట్టరు. ఇప్పుడు చూడండి, మనం చూస్తుంటాం, ఒక ఎమ్మెల్యే ఇంటికి పోతే ఎమ్మెల్యే కూడా ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. అని అంత పెద్ద ఆఫీసర్ అయినా కూడా ఎంత నెమ్మదిగా మాట్లాడతాడు. ఇంత కోపం లేదు ఆయనకు, గర్వం లేదని చెప్తాం మనం. అంటే ఎంత ఉన్నతంగా ఎదుగుతూ ఉంటే అంత ఓపిక, సహనము అనేవి కూడా అలవడతాయి వాళ్ళకు. అంటే ఎవరినైనా కోప్పడడం వల్ల మంచి జరగదు.
అనే జ్ఞానము కలిగి ఉంటారు అన్నమాట. అయితే ఇట్లా మనకు వ్యక్తి పెరుగుతూ ఉండే బాధ్యతలతో పాటు కొన్ని గుణాలు చేంజ్ అవుతూ ఉంటాయి. మనకు ఓపిక లేనప్పుడు కోపం ఎక్కువ వస్తుంది, రజోగుణం పెరుగుతుంది. అట్లా ధర్మ మార్గంలో కర్మాచరణం చేస్తూ ఉండేవాళ్ళు ఒక్కొక్కసారి పట్టుదప్పి వేరే రకంగా కూడా ప్రవర్తించవచ్చు. మనం కూడా అంటుంటాం, మొన్నటిదాకా ఏమైందో వీడు మంచి బుద్ధి ఉండే, చదువుకుంటుండే, ఇప్పుడేంటిది ఇట్లా తయారైండు అంటాం. ఒక్కోసారి పెద్దోళ్ళు కూడా వాళ్ళు ఎంత పద్ధతి ఉంటుండే, ఇదేంటిది ఇట్లా లేజీ తయారైండు అంటారు. తమో గుణం పెరిగినప్పుడు అంటే గుణము ఏది ఎక్కువగా పనిచేస్తుందో దాన్ని బట్టి, అంటే వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ మెంటల్ స్టేటస్ అన్నీ కూడా దాని మీద, వాళ్ళు చేసే పనుల వల్ల, వాళ్ళకు వచ్చే రిజల్ట్ వల్ల కూడా వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు అన్నమాట. అయితే ఎప్పుడూ చేయలేకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక కాలంలో ప్రతి మనిషి మంచి పనులు చేస్తారు. అరే నువ్వు ఎన్నడూ చేయలే కానీ వాళ్ళు ఒక మంచి పని చేసినవురా అంటాం మనం. అంటే రోజు చేసే పనులు, వేస్ట్ పనులు చేసినా ఏదో ఒక రోజు ఉపయోగపడే పని చేస్తారు. ప్రతి వాళ్ళు చేస్తారు. కొంతమంది ఎక్కువ మంచి పనులు, మంచిగా అందరికి ఉపయోగపడే పనులు చేస్తారు. కొంతమంది వాళ్ళ స్వలాభం కోసం చేస్తారు, కొంతమంది అందరి కోసం చేస్తూ ఉంటారు. ఇట్లా రకరకాలు. కానీ ఒక్క మంచి పని కూడా చేయని వాళ్ళు ఎవరు ఉండరు. ఎప్పుడో ఒకటి ఎవరి కోసమో ఒకరి కోసమో మంచి పనులు చేస్తారు. వాళ్ళు ఇంట్లో వాళ్ళ కోసం మంచి పనులు చేసుకుంటారు, బయట వాళ్ళ కోసం పనులు చేయరు. కొంతమంది బయట వాళ్ళ కోసం పనులు చేస్తారు, ఇంటోళ్ళ కోసం చేతనైతే లేదు, రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా అంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళు ఇంట్లో వాళ్ళ తిడుతూ ఉంటారు వాళ్ళను, ఏంటి ఊరంతా నువ్వు చేసి వస్తావు కానీ మాకు చేయమంటే చేయవు అని. అంటే వాళ్ళ అభిలాష, వాళ్ళ గుణము ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటే అలా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ అలా కాకుండా అన్నిటినీ సమానంగా నియంత్రించుకొని మన కర్తవ్యం ఏంటి, బాధ్యత ఏంటి, మనం ఏం చేయాలి అని విచక్షణ జ్ఞానం కలిగి చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరు ఏ పని చేసినా కూడా అది ఎందుకు చేస్తున్నాం, ఎవరి కోసం చేస్తున్నాం. ఇప్పుడు ఊరంతా పనిచేసి ఇంట్లో వాళ్ళకి చేయరు, ఇంట్లో వాళ్ళకి చేయాల్సిన బాధ్యత లేదా నీకు? ఉంది. మరి ఆ బాధ్యత నువ్వు నిర్వర్తించినట్టే కదా. అందరికీ చేస్తే అందరు వచ్చి నువ్వు చేసినప్పుడు అబ్బా చేసినావు అంటారు, రేపు చేయలేదు, పోలేదు, అప్పుడు నీకు ఎవరు చేస్తారు? మళ్ళీ ఇంట్లో వాళ్ళే చేయాలి కదా. అంటే మనం చేయాల్సిన పనులు చేయకుండా వేరే పనులు చేయడం వల్ల కూడా లాభం అనేది ఉండదు. చేసేది కరెక్ట్గా చేస్తూ, ధర్మాచరణ చేస్తూ, మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ మనము ఇతరులకు కూడా సాయం చేయాలి. అంతేగాని ఇది వదులుకొని ఎక్కడో పోయి ఏమో చేస్తే ఏమో వస్తుందంటే ఏమి రాదు. అది మనం తెలుసుకోవాలి దీన్ని బట్టి. అయితే ఇప్పుడు ఈ 14వ శ్లోకంలో కూడా ఏం చెప్తున్నారు అదే చెప్తూ ఉన్నాడు. దాని గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇతి మాం యో భిజానాతి కర్మభి నస బధ్యతే. అంటే ఇక్కడ ఏమంటున్నారు, నమాం కర్మాణి లింపంతి అంటే కర్మలు నన్ను, నమాం అంటే నన్ను అంటావు, లింపంతి అంటే నన్ను కర్మలు అంటావు. ఎందుకు అంటావు అని వెంటనే క్వశ్చన్ వస్తుంది. కాబట్టి ఎందుకు అంటావట అంటే భగవంతుడికి కర్మ ఫలాలయందు కోరిక లేదు, స్పృహ లేదు. అంటే దాని అందే ధ్యాస పెట్టుకొని పని చేయట్లేదు. ఆయన కర్తవ్యంగా మనను క్రియేట్ చేసిండు కాబట్టి మన ధర్మపరులు ఇబ్బందులు పడుతూ ఉంటే దుష్ట శిక్షణ చేయాలి, శిష్ట రక్షణ చేయడం కోసము ఆయన కర్మలు ఆచరిస్తాడు. ఆయనను ఎవరన్నా కోరుకుని శరణాగతి చేస్తే, అయ్యా నువ్వు నాకు ఇట్లా సాయం చేయాలి అని అడిగితే
చేస్తాడు. కాబట్టి ఆయనకు ఎప్పుడూ కూడా నాకు చేయడం వల్ల ఏదో ఫలితం రావాలి అనే కోరికతో చేయడు అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. ఇట్లా భగవంతుడికి కర్మలు అంటావు. భగవంతుడు చెప్తూ ఉన్నాడు, కృష్ణ భగవానుడు, నన్ను కర్మలు అంటావు, నాకు కర్మఫలం మీద ఆశ లేదు కాబట్టి నేను కర్మలు చేస్తూ ఉన్నా కూడా అంటారు. మరి మీకు కూడా అంటొద్దు అంటే మీరు ఎట్లా ఉండాలి? ఇట్లా నన్ను తెలుసుకున్న వాడిని కర్మలు బంధించవు. అంటే ఈ కర్మలన్నిటికీ నేను బాధ్యుడిని కాదు, ఆ భగవంతుడే బాధ్యుడు అని ఎవరైతే అనుకుంటారో వాళ్లకు కర్మలు అంటావు. వాళ్ళు కర్మలు చేసినా కూడా అందుకే మరి దైవీభూతంగా దైవ కైంకర్యంగా కర్మలు చేయండి అని చెప్తూ ఉన్నాడు భగవంతుడు. ఇప్పుడు ఒకటి ఆలోచించండి, బరువు బాధ్యతలు పిల్లలకు ఉంటాయా? చిన్నపిల్లలు చదువుకుంటూ ఉంటారు, ఇంట్లో పెద్దవాళ్ళకు ప్రతిదీ అవసరము, చూసుకోవాలి వాళ్ళు. పిల్లలకేంటి అన్నీ అమ్మ చూసుకుంటుంది, నాన్న చూసుకుంటాడు అని వాళ్ళ పనులు, వాళ్ళ ఆటలు, వాళ్ళు ఆడుకోవడం ఫ్రీగా, భయం లేకుండా. చిన్నపిల్లలకు భయం ఉండదు, చూసిండ్రా? ఎందుకు ఉండదు అంటే వాళ్ళకి భయం తెలియదు, వాళ్ళు మన రక్షణలో ఉన్నారు అని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళకి ఏ దాంతోనూ అవసరం లేదు, వాళ్ళు చక్కగా ఆనందంగా వాళ్ళది ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఓ పావు ఇస్తే దాంతో ఆడుకుంటూ కూర్చుంటారు, ఏదైనా తిండి పెడితే తింటారు, వాళ్ళకి ఇష్టమైతే తింటారు, లేకుంటే లేదు. అంతేగాని వాళ్ళకు దేని గురించి ఆసక్తి ఉండి వాళ్ళు కావాలి అని కోరుకోరు. మనము ప్రేరేపించడం వల్ల వాళ్ళ కోరికలు కలుగుతాయి. ఇస్తారా నాన్న అని పిలిస్తే అప్పుడు కావాలి అది అనే దానికి వాళ్ళు ఆకర్షితులు అవుతారు. అంతేగాని వాళ్ళకి ఏం తెలియదు, చిన్నపిల్లలు ఆ విధంగా ఉంటారు అన్నమాట. అట్లా మనం కూడా భగవంతుడి మీద భారం వేసి మనకు ఎదురు వచ్చిన పనులు, మన బాధ్యతలు, మన కర్తవ్యాలు, మనము ఒక ఇంట్లో భార్యగా ఉన్నాము, మన కర్తవ్యం ఏంటి, మన బాధ్యత ఏంటి, మనం ఏం చేయాలో అవి చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. మరి భర్త పని భర్త చేసుకుంటూ వెళ్ళాలి. పిల్లల పనులు, ఎవరి పనులు వాళ్ళు కరెక్ట్గా చేసిన తర్వాత ఎక్కడ మిస్ అయిపోతుందండి? ఎక్కడ మిస్ అవ్వదు. అందరికి కోఆర్డినేట్ కావాల్సిన అవసరం లేదు. ఎవరి బాధ్యత వాళ్ళు కరెక్ట్ నిర్వర్తిస్తే అన్నీ కోఆర్డినేట్ అవుతాయి. మరి నేను చెప్తే వింటలేడు వీడు, నేను చెప్తే ఆమె వింటలేదు, నేను చెప్పిన మాట ఈయన వింటలేడు అనుకుంటూ మనము తేడాలు మనము భావిస్తున్నాం. మనం చెప్తే వినడం కాదు, భగవంతుడు మనకు ఏవి ఇచ్చిండో వాటిని చేస్తున్నాము అనే భావం ఉన్నదనుకో. ఇప్పుడు మనకి ఎవరో ఏదో పని ఇచ్చిండ్రా, పని చేస్తున్నాం అన్నట్టుంటే ఏం కాదు. కానీ మనమే చేస్తున్నాం ఈ పని అన్నప్పుడే కదా మనకు బాధ. ఎందుకు వస్తుంది బాధ? మనం చేసింది మంచిగా కావాలి, చెడిపోతే కూడా మనకు బాధ. మళ్ళీ మనము చేస్తున్నప్పుడు అందరు చూసి మెచ్చుకోవాలి, మెచ్చుకోకుంటే కూడా బాధ కదా. ఎవరన్నా దాన్ని మంచిగా లేదన్నా బాధ. ఇవి ఎప్పుడు ఉంటాయి? నేనే చేస్తున్నా అన్నప్పుడు ఇవన్నీ వస్తాయి. కానీ ఏదో వాళ్ళు చెప్పిండ్రు చేస్తున్నా, బాగుంది అంటే బాగుంది అనడం, లేకుంటే లేదు. ఇప్పుడు నీ వస్తువు అనుకున్నప్పుడు దాని క్వాలిటీ, దాని గురించి అంతా ఆలోచిస్తావు. ఎవరన్నా వేరే వాళ్ళ గురించి అన్నప్పుడు వాళ్ళు ఆలోచించుకుంటారు, నీకు బాధ్యత ఉండదు. అలాగే చెప్తున్నాడు, చెట్టులో ఒక పండు ఉన్నదండి, ఈ పండు పండింది మంచిగా. అయితే ఆ పండు ఏమనుకుంటుంది? అబ్బా నేను ఎంత బాగున్నా, నాలో ఎంత మంచి రసం వచ్చింది, నేను చాలా మంచి పండును అనుకుంటే ఆ రసం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చెట్టులోని రసమే కదా పండులో రసంగా మారింది. ఆ చెట్టు వల్లనే వచ్చింది కదా. ఆ చెట్టు వల్ల నాకు ఈ విధమైన స్థితి కలిగింది అనుకుందనుకో, అది జ్ఞానవంతురాలు. ఇప్పుడు మనం కూడా మనం చేస్తున్నాము అని అంటే ఆ భగవంతుడు మనకు అవకాశం ఇచ్చిండు, ఆ జ్ఞానాన్ని ఇచ్చిండు. మనకున్న ఇక్కడ స్థితిగతులను బట్టి మన పనులు మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే
అరే వీడు మనం చెప్పినట్టు మార్గంలో నడుస్తున్నాడు, ధర్మంగా చేసుకుంటూ పోతున్నాడు అని భగవంతుడికి మన మీద అనుగ్రహం కలుగుతుంది. అంతేగాని మనం ఇంట్లో జన్మ ఇచ్చిన తల్లిదండ్రులను మీరేమిచ్చినడ్డం, మనకు ఈ జీవితాన్ని ఇచ్చిన భగవంతుడిని మర్చిపోతాము. మనకు ఎవరైనా సహాయం చేసిన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళు ఏం చేసిండ్రు, ఒక మాట సాయం చేసిండ్రు అంటారు. ఎండలో పోయినవాడికి ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినా కూడా సహాయం చేసినట్టే కదండి. కానీ మనకు ఒప్పుకోబుద్ది కాదు. ఎంతో పెద్ద విషయంలో ఒక చిన్న మాట వల్లనే అక్కడ పని అయిపోతుంది. ఆ మాట ఎవరిచ్చిండ్రో దానివల్ల పని మొత్తం అయినట్టు. కానీ మనం అంటామా, ఏదో ఆయనకు తెలిసినోడని ఒక మాట చెప్పు అంటే చెప్పిండు అంటారు. చెప్పేదాకా మనం వెంట పడతాం, చెప్పించుకుంటాం. కానీ చెప్పిన ఆయనకి క్రెడిట్ ఇయ్యం. అంటే నా క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి వచ్చింది అనుకుంటాం. అది భగవంతుడు మనకు అనుకూలమయ్యి మనకు అనుగ్రహించి మనకు ఎవరినో సహాయం తోడు పంపిండు. వాళ్ళు ఆ దేవుడికి ప్రతిరూపంగా వచ్చి మనకు సహాయం చేసిండ్రు అనే భావన ఎంత గొప్పగా ఉంది చూడండి. అలాంటి భావం ప్రతిసారి మనం కలిగి ఉన్నామనుకోండి, మనకు బంధాలు అంటావు, కర్మలు అంటావు. మనం మంచి చేసినా మనకు సంబంధం లేదు, మనం చెడు చేసినా, మనం చేసిన పని వల్ల ఎవరికైనా చెడు జరిగినా మనకు సంబంధం ఉండదు. ఇప్పుడు కొంతమంది తప్పించుకుంటూ ఉంటారు. అరే వీళ్ళు ఇంత చెడ్డ పనులు చేసినా కూడా భగవంతుడు వాళ్ళనే రక్షిస్తుంటారు. వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు, వాళ్ళు నిమిత్త మాత్రులుగా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు అన్నమాట. అందుకని వాళ్ళకు శిక్షలు పడట్లేదు. వాళ్ళు చెప్పిన పని ఎవరో చెప్పింది ఏదో భగవంతుడు చేయమన్నాడు చేస్తున్నా అనుకుంటూ చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళు ఫలితాన్ని ఆశించట్లేదు. వాళ్ళు 10 మందిలోకి పోయి ఎన్నో కష్టాలు పడుతుంటారు, ఎన్నో పనులు చేస్తుంటారు. కానీ వాళ్ళకి ఏమి కీర్తి కిరీటాలు రావు, పురస్కారాలు రావు, ఏమీ రావు. వాళ్ళకు ఎందుకు రావు అంటే వాళ్ళు చేసే కర్మలను బట్టి, వాళ్ళకు చేసే విధానాన్ని బట్టి. కొంతమంది ఎట్లుంటారు, అమ్మ చెప్తే అమ్మ చెప్పిన పని చేస్తారు, నాన్న చెప్తే నాన్న చెప్పిన పని చేస్తారు, అక్క చెప్తే అక్క చెప్పిన పని చేస్తారు. ఏది కూడా వాళ్ళంతటా వాళ్ళు కల్పించుకొని ఇప్పుడు నేను చేస్తున్నా అనే భావంతో చేయరు. అట్లాంటి వాళ్ళ పట్ల అందరికీ ప్రేమ ఉంటుందండి ఇంట్లో. పాపం అందరికీ సాయం చేస్తుంది. ఇది వాడు ఎవరో ఒకళ్ళు ఉంటారు ప్రతి ఇంట్లో, అట్లా అందరికీ హెల్ప్ చేసేవాళ్ళు. అంటే వాళ్ళ మనస్థితి అది అన్నమాట. అంటే వాళ్ళకి ఎప్పుడు బాధ ఉండదు, అయ్యో వాడు నాకు చేయలేదు, వీడు నాకు చేయలేదు, నేను ఇది చేయలేదు అది చేయలేదు అని. 2 బిడ్డలు ఉన్నారనుకోండి, ఒక బిడ్డ ఏమో నేను ఇది ఉంటేనే తింటా అంటుంది, ఇంకో బిడ్డ ఏమంటుంది, లేకుంటే మా అక్కకు కావాలంటే ఇచ్చేసి నేను తినను అంటుంది. అంటే ఆమె ఎందుకు అంటుంది అంటే వాళ్ళ మానసిక స్థితి, జ్ఞానము అనేది ఎట్లా ఉందో దాన్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తారు. మనం ఏమనుకుంటాం, ఎప్పుడు నువ్వు అట్లా వదిలిపెడితే నీకు ఏం మిగిలదే పిచ్చిదానా, అన్నీ అదే తినేస్తుంది, నువ్వు ఇట్లానే ఉంటావు అంటాం. కానీ వాళ్ళ గొప్పతనాన్ని మనం ఎప్పుడు కూడా మెచ్చుకోము. అరే నువ్వు వదిలిపెడుతున్నది, ఆమె ఎంత మంచి బుద్ధి ఉన్నది, ఆ అక్క కూడా అటువంటి బుద్ధి కలగాలి అని మనం కోరుకోవాలి. కానీ ఈ అనే పిల్లని మనము చేతగాందాల్లాగా, తెలివి తక్కువ దానిలాగా మనము భావిస్తాం. అటువంటి భావం కలగడము అంటే బై బర్త్ వస్తాయి అన్నమాట ఇట్లాంటి కొంతమందికి. అందుకే ఆ భగవంతుడు ఏమన్నాడంటే, నేనే అందరినీ సృష్టిస్తున్నా, వాళ్ళ గుణ కర్మలను బట్టి వాళ్ళలో తేడాలు ఏర్పడుతూ ఉంటాయి అని. అట్లాంటి వాళ్ళు ఏది కూడా మనసు మీదకి తీసుకోరు, అన్నిటిని కూడా ఈజీగా తీసుకుంటారు. జీవితంలో ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు మొండిపాటు బట్టి ఇది ఉంటేనే తింటా అనేవాళ్ళకి కదా దుఃఖం, అది లేకుంటే. ఏదైనా సరే పరబ్రహ్మ స్వరూపం అనుకొని అమ్మ పెట్టింది ప్రేమతోని అని తినే వాళ్ళకి దుఃఖం ఎందుకు ఉంటుందండి? అమ్మ పచ్చడి వేసి పెట్టినా కూడా ఆనందంగా తింటారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు.
అది మనం నేర్పాలి. అదే చెప్తుండు ఇక్కడ. నన్ను తెలుసుకోవడము అంటే ఏంటి? మనలో ఉన్న పరమాత్ముడి సంగతి తెలుసుకుని మనం పని చేసినప్పుడు మన కర్మబంధాలు అంటవు. మన లోపల ఉన్నది కళ్ళు పెట్టి మనం చూడలేము, మన వెనుకున్నదే మనం చూడలేము. ఇక లోపల ఉన్నది ఏం చూస్తాం? చూడలేము. కాబట్టి ముందర విగ్రహ రూపంలో పటం రూపంలో పెట్టుకున్నాం భగవంతుడు అనుకున్నప్పుడు మనకు ఆ భక్తి భావంతో ఆ భగవంతుడిని ప్రార్థించి శరణాగతి చేసినప్పుడు మనకు ఇటువంటి జ్ఞానం కలుగుతుంది అన్నమాట. ఏది చేసినా భగవంతుడి దయ, భగవంతుడు మనకు మంచే చేస్తాడు. ఏది చేసినా మనకు కష్టం కలిగించాడు, మంచి చేస్తాడు అని నమ్మి భగవంతుడు మనకు ముందు అవకాశాలు దేనికిస్తే దాన్ని మనం ఉపయోగించుకుంటూ ముందుకెళ్ళాలి. ఉన్నదాన్ని కాదు ఇంకేదో కావాలి అని ఉన్నది ఒడగొట్టుకుంటే, ఇంకేదో రావాలి అని కోరుకుంటే ఒక అడుగు తీసి అడుగు వేస్తే ఇంకా పైకి వెళ్తావు. అంతేగాని ఒకటేసారి జంప్ చేసి పై మెట్టుకు వెళ్ళలేము మనం. అది తెలుసుకోవాలి. అందుకని మనకు ఇబ్బంది కాకుండా భగవంతుడు ఒక్కొక్క స్టెప్ మాత్రమే ఎక్కనిస్తాడు. అట్లా కాకుండా మనం ఏం చేస్తాం? షార్ట్కట్లో వెళ్ళిపోయి ఏదో ఈరోజు రేపటి వరకు ఇట్లా అయిపోవాలి, నెల వరకు ఇట్లా మారిపోవాలి అని ఆలోచిస్తాం. అట్లా ఆలోచించద్దు. అదే భగవంతుడు చెప్పేది. భగవంతుడైనా కర్మలు చేస్తున్నా కానీ నేను అటువంటి ఆలోచనలు పెట్టుకోలేదు, కోరికలు లేవు నాకు. కాబట్టి తను ఎప్పుడూ ఆనందంగా ఉంటాడు భగవంతుడు. మరి భగవంతుడి పట్ల మనము నమ్మకంతో ఆయన చెప్పిన దాన్ని మనం ఆచరిస్తే మనం కూడా ఆనందంగా ఉంటాం. మనకు కూడా ఏ కర్మలు ఉండవు. మంచిగా ప్రశాంతమైన జీవితాన్ని, ఆనందమైన జీవితాన్ని, భోగవంతమైన జీవితాన్ని గడుపుతాం. ఇది ఒకటే లాజిక్. కానీ అట్లా ఉండడం కష్టం కదండి. ఎప్పటికీ అట్లా ఉండగలుగుతామో ప్రతి నిమిషం అంటే కనీసం మనము ప్రయత్నం అయితే చేయాలి కదా. ప్రయత్నం చేయాలంటే ఆ విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఎప్పుడు ఎలా ఉండాలి అనేది తెలుసుకుంటే మనం ఉండగలుగుతాం. ఇది ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తుండు భగవంతుడు. మరి ఇంకో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాము. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.